హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపలు అలాగే మామిడికాయ పులుసు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో మనం ముందుగా ఫిష్ అయితే ఇలాగా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకొని అందులో సాల్ట్, కారం అలాగే పసుపు వేసుకొని మూడు కూడా చేపలకి బాగా పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే మొత్తం అంతా బాగా మిక్స్ చేశాను. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఇందులోకి పులుపుకి తగినంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. చింతపండును ఎక్కువగా వేయక్కర్లేదండి. మనం పులుపు అంటే మనం ఎంత అయితే తినగలుగుతామో అంత పులుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం పచ్చి మామిడికాయలు వేస్తాం కాబట్టి కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. చింతపండు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం గ్రేవీ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో ఆనియన్స్, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టమాటాలు వేసుకొని మనం ఇలా ప్యూరీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 4 లవంగాలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 4 ఇలాచి వేసుకొని ఒక 10-15 మిరియాలు వేసుకొని వీటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మసాలా వల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి మామిడికాయలు కూడా ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మెంతులు మంచిగా ఫ్రై అవనివ్వాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. అది కూడా ఎక్కువగా వేయలేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అది మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అది కూడా మనం మెత్తగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపుని కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనకు తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. నేనైతే రాళ్ళు ఉప్పు వేసాను. ఇలాంటి కర్రీస్ కోసం మనం రాళ్ళ ఉప్పుని ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఇందులోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. కారం కూడా మన టేస్ట్కి తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎర్ర కారం అనేది కొంచెం తక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంతా అంటే బాగా మనం ఫ్రై చేసే కొద్దీ వాటిని కలుపుతూ ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఆయిల్ అయితే మంచిగా సపరేట్ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు మనం ఇందులోనే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం అంటే మనం ఎక్కువ పచ్చివాసన అంటే ఆనియన్స్ పచ్చివాసన ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవడం వల్ల కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకనే మనం ఈ ఆనియన్స్ కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అయితే వేసుకుందాం. టమాటా ప్యూరీ కూడా వేసుకొని అది కూడా కొద్దిగా బాగా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అయితే మనం కుక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఉడకనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం కూర కలిపేటప్పుడు మనం అందులో గరిటె పెట్టకుండా ఇలాగా కుదుపుకుంటూ కలుపుకోవాలి. కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఇంకా పులుపుకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో చెక్క, లవంగాలు, మిరియాలు, యాలక్కాయలు ఉన్నాయి కదండి, అది మిక్సీ చేసుకున్న పక్కన పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని కూర దించేసుకోవడమేనండి. అంతే, మామిడికాయతో చేపల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో, ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి.